అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్యరావు. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్‌ని. ఈరోజు మీకు లవ్ రీడింగ్‌లో ఏం వచ్చింది అనేది తెలుసుకుందాం. యాక్చువల్లీ లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ చాలా డిఫరెంట్‌గా వచ్చింది రీడింగ్. కన్నడ రీడింగ్‌లో ఫస్ట్ 3 కార్డ్స్ ఏదొచ్చిందో సేమ్ మెసేజ్ మీకు కూడా వచ్చింది. మీరు మీ ప్రేమ అనే విషయంలో చాలా హర్ట్ అయ్యారు. మీ పర్సన్ నుంచే తెలుసో తెలియకనో మీరు వాళ్ళని హర్ట్ చేశారు కాబట్టి వాళ్ళ నుంచి మీరు కూడా హర్ట్ అయ్యారు. కొన్ని విషయాలు మనం పార్ట్నర్స్ ఎప్పుడు కూడా ఇద్దరు పర్సన్సే ఉంటారు ఎప్పుడు కూడా. తెలుసో తెలియకో మనకే తెలియకుండా చాలా హర్ట్ చేసి ఉంటాం. మనకి తెలుసుంటుందో తెలియకపోయినా మనకు ఉన్న ఏదో పర్సనల్ లైఫ్ కానీ, కెరియర్ లైఫ్ కానీ ఆ ఒక టెన్షన్‌లో చాలా హర్ట్ చేశారు మీరు కూడా. మీ పర్సన్ కూడా హర్ట్ అయ్యారు. వాళ్ళు కూడా, మీరు కూడా ఇద్దరు కూడా మనసులో మీకు మీరే హర్ట్ చేసిన, ఒకరికొకరు హర్ట్ చేసిన విషయాల్ని ఇంకా ఆ బాధని క్యారీ చేస్తున్నారు అనేది ఇక్కడ కనపడుతున్నాయి. కానీ ఎప్పుడు మీరు ఒకరికొకరు అన్ని చెప్పుకొని డిసైడ్ చేసుకుంటారు. కూర్చొని మాట్లాడుకొని ఎవరి మనసులో ఏదుంది అనేది తెలుసుకొని, సరిగ్గా మాట్లాడుకొని, తప్పు చేసి ఉంటే సారీ చెప్పి, సారీ అడిగినప్పుడు మీరు మీ పర్సన్‌ని క్షమించి మీరు జీవితంలో ముందుకు వెళితే, మీ లైఫ్ అనేది, మీ లవ్ స్టోరీ అనేది మీకు మీ క్లియర్‌లీ మీ ట్విన్ ఫ్లేమ్‌ని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది చూపిస్తున్నాయి. ద లవర్స్ కార్డ్ వచ్చింది. మీకు మీ ట్విన్ ఫ్లేమే కావాలి. కానీ మీరు చాలా కాన్‌ఫ్లిక్ట్‌లో ఉన్నారు. చాలా నేను నా పార్ట్నర్‌ని చూస్ చేసుకోవాలా? లేదంటే నా ఫ్యామిలీని చూస్ చేసుకోవాలా? నా కెరియరా? లవ్వా? లేదంటే నేను ట్విన్ ఫ్లేమ్ జర్నీలో వెళ్తే ఉన్నది కోల్పోతానా అని ఏదో చాలా ఒక డీప్ టెన్షన్‌లో ఉన్నారు అనేది ఇక్కడ కనపడుతున్నాయి. కానీ ఇన్నర్ వర్క్ చేసి మీరు ఆధ్యాత్మంగా మీ ఒక పర్సన్‌ని కలుసుకోవడం వలన మీకు కావాల్సిన ఈ ఒక కన్‌ఫ్యూజన్ ఏముంది అది క్లియర్‌గా కంప్లీట్‌గా ఆ కన్‌ఫ్యూజన్ అనేది వెళ్ళి మీకు మిమ్మల్ని మాత్రమే ప్రేమించే, మీకోసం మాత్రమే బతికే మీ పర్సన్ మీకు దొరుకుతారు. అలాంటి ఒక లైఫ్ ఉంది మీ ఒక ట్విన్ ఫ్లేమ్‌తో అనేది ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా మీ మైండ్‌లో ఉంది. ఇదంతా మైండ్ గేమ్ అండి. సో, ఇది ఇలా అయితే, అలా అయిపోతే, నేను ఇలా చేస్తే ఉన్నది కోల్పోతే, ఉన్నవాళ్ళు వెళ్ళిపోతే అనే ఒక నెగెటివ్ మైండ్ సెట్‌లో మీరున్నారు గానీ, యూనివర్స్ మీకిస్తున్న దాన్ని క్లియర్‌గా ఫస్ట్ కార్డ్స్ అంతా కొంచెం నెగెటివ్ చెప్తున్నాయి. సెకండ్ లైన్‌లో కింద లైన్‌లో ఉన్న 4 కార్డ్స్ కంప్లీట్‌లీ పాజిటివ్‌గా ఉంది. మీ ఒక అమ్మాయి, ఇది వింటున్నది అబ్బాయి. అమ్మాయి మీకోసం ఇన్నర్ వర్క్ మంచిగా చేస్తున్నాయి. ఆ అమ్మాయి మెడిటేషన్ పోజ్‌లో కూర్చుంది చూడండి కావాలంటే. ఇన్నర్ వర్క్ బాగా చేస్తున్నారు కాబట్టి మీరు మ్యాగ్నెటికలీ మీ ఒక పర్సన్‌కి, వాళ్ళ మనసుకి, వాళ్ళ ఒక ప్రేమకి మ్యాగ్నెట్‌లా వాళ్ళ దగ్గరకి వెళ్ళిపోతున్నారు. మీ కంట్రోల్, మీ మనసు కంట్రోల్ మీ దగ్గర లేదు. ఎవరో మీ మనసుకి దారం వేసి లాగినట్టు అనిపిస్తున్నాయి. అలాంటి మ్యాగ్నెటిక్ పుల్ ఉంది మీ ఒక పర్సన్ నుంచి. బికాజ్ ఆమె మీకోసం చాలా మంచిగా ఇన్నర్ వర్క్ అనేది చేస్తుంది. ఒక కంప్లీట్‌లీ ఒక ప్యూర్ లవ్ ఎనర్జీలో వచ్చింది కాబట్టి మీరిద్దరు కూడా సింగిల్ ఉన్నారిప్పుడు. మీరు మీ పర్సన్‌కి పెళ్ళై ఉన్నా కూడా మేబీ అది డివోర్స్ అయి ఉండొచ్చు. లేదంటే ఇద్దరికీ కూడా పెళ్ళవ్వకుండా సింగిల్‌గా ఉండొచ్చు. మీ పాస్ట్ లైఫ్‌లో ఉన్న లవ్ ఫెయిల్యూర్స్ అయి ఉండొచ్చు. లేదంటే పెళ్ళై డివోర్స్ అయి ఉండొచ్చు. ఏదైనా కూడా అట్ ప్రెజెంట్ ఇద్దరు కూడా సింగిల్‌గా ఉన్నారు. కానీ రెడీ టు మింగిల్ అనేటట్టుగా ఇద్దరి ఎనర్జీ కూడా ఉంది. అతనే నా భర్త అని ఆమె అనుకొని మీకోసం ఇన్నర్ వర్క్ చేస్తుంది. కాబట్టి ఆ ఎనర్జీ మిమ్మల్ని కూడా హీల్ చేస్తుంది కాబట్టి ఆమెనే నా ఒక భార్య అనేటట్టుగా మీరు మనసులో కూడా అనేసుకున్నారు. కాబట్టి మీరిద్దరూ సింగిల్ బట్ రెడీ టు మింగిల్ అనేటట్టుగా ఒక ఎనర్జీలో వచ్చారు.
నేను చెప్తున్న రీడింగ్స్ మీకు కార్డ్స్ మీనింగ్స్ తెలియదన్నా కూడా ఆ కార్డ్స్ ని చూడండి, దాంట్లోనే తెలుస్తుంది. సో ఇప్పుడు కొత్తగా మీ ప్రేమ అనేది మొదలవుతుంది. మీరు పెళ్ళై ఉన్నా కూడా కొంతమంది జాయింట్ గా ఎవరున్నారు, వాళ్ళు మీ పర్సన్ మీరు ట్విన్ అనేది మీకు తెలిసి ఉండొచ్చు. పాత ఆ, మీ లవ్ లో, లేదంటే మీరు ఒకరిని ఒకరు ఎవరు హర్ట్ చేశారో ఆ, వాళ్ళు మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకొని ఎప్పుడు మీరు సారీ చెప్పుకుంటూ ముందుకు వెళ్తారో మీ ప్రేమ కొత్తగా మొదలవుతుంది. ఆల్రెడీ పెళ్లి అయిన వాళ్ళకి, ఎవరిద్దరు సింగిల్ గా ఉన్నారు, మీ లవ్ లైఫ్ అనేది ఇప్పుడు కొత్తగా మీరు అనుకున్న ఒక లైఫ్ స్టైల్లో స్టార్ట్ అవుతుంది. మీరు మీ పార్ట్నర్ ని కలుసుకోవాలి అని వాళ్ళతో కాంటాక్ట్ చేయాలి, వాళ్ళకి కాల్ మెసేజ్ చేయాలి అనే వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి అని మీ మనసు ప్రతి క్షణం ఆమె దగ్గరికి లాగుతున్నాయి అనేది ఇక్కడ కనపడుతుంది. వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాలి, ఆమె నాకు కావాలి, దానికోసం నేను ఏదైనా చేస్తాను అనేటట్టుగా అనిపిస్తున్నాయి. ఈ ఒక మూమెంట్ అనేది మీ లైఫ్లో ఫాస్ట్గా అవుతున్నాయి. మేబీ మీరు ప్లస్ ఏజ్లో ఉండొచ్చు, కరియర్ లైఫ్ సెటిల్ అయి ఉండొచ్చు. బికాస్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఈవెన్ మీరు చాలా రొమాంటికలీ పుల్ అవుతున్నారు మీ ఒక పర్సన్ కి. మీ ఒక అమ్మాయి తనని ఆల్రెడీ మీరు భార్య అనుకున్నారు కాబట్టి రొమాంటికలీ పుల్ ఇక్కడ ఎక్కడ ఎక్కువ కనపడుతున్నాయి. యు ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ యువర్ రొమాంటిక్ లైఫ్ అనేది ఇక్కడ కనపడుతుంది. రొమాంటికలీ చాలా మీ ఒక స్త్రీకి, మీ ఒక అమ్మాయికి మీరు ఏదేదో కల కట్టుకున్నారు. మీ ఒక పెళ్ళైన తర్వాత మీ ఒక లవ్ లైఫ్, హనీమూన్ టైం ఎలా ఉండాలి, అవన్నీ కూడా చాలా మీకు కలలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఆశలు కూడా మిమ్మల్ని మీ పార్ట్నర్ దగ్గర మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి కొంచెం మ్యాగ్నెటిక్ పుల్ అనేది ఇంకా చాలా గట్టిగా లాగుతున్నాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ ఇద్దరు కూడా మీరు ఫైనాన్షియలీ కానీ కెరియర్ వైజ్ కానీ మీ ఒక నాలెడ్జ్ కానీ ప్రతి ఒక్కటి కూడా పెంచుకుంటున్నారు కాబట్టి కంప్లీట్లీ మీకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఉంది. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మీ మధ్యన ఉంది. మేబీ వాళ్ళకి పెళ్ళయి పిల్లలు ఉండొచ్చు. నేను వెళ్తే ఎలా ఉంటుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో, నేను ఆల్రెడీ పిల్లలున్న తల్లిని పెళ్లి చేసుకుంటే సమాజం అనొచ్చు, నా కెరియర్ ఏమవ్వచ్చు అనే ఇంకా ఒక నెగటివ్ థాట్స్ లోనే ఉన్నారు. బట్ స్పిరిచువల్లీ ఎదిగిన తర్వాత ఇన్నర్ వర్క్ చేసుకుంటూ మీరు పోతే ఇప్పుడు ఎవరు కూడా పెళ్ళయిందా పెళ్ళవ్వలేదా ఏది కూడా ఆలోచించట్లేదు. అలాంటి ఒక లవ్ స్టోరీ మీది కూడా ఉంటుంది. ఎక్కువ ఆలోచించకుండా మీరు ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి అని ఏది డిసైడ్ చేసుకున్నారు దాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళండి. ఇది అందరికీ కాదు, మీకు ఎంత రెజనేట్ అవుతుందో అంత తీసుకోండి. కొంతమందికి ఇద్దరు కూడా సింగిల్ గా ఉన్నారు, కొంతమందికి మాత్రమే ఎక్కడో పెళ్ళయి పిల్లలు ఉన్నారు. బట్ పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు డివోర్స్ తీసుకొని వాళ్ళు కూడా సింగిల్ గా ఉండొచ్చు. అలా పెళ్ళయి డివోర్స్ తీసుకొని పిల్లలు ఉన్నా కూడా ఎవరు సింగిల్ గా ఉంటారో వాళ్ళకి రీడింగ్. సో ఆల్రెడీ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ ఈ రీడింగ్ ని తీసుకోకండి. అందరికీ ఈ రీడింగ్ రెజనేట్ అవ్వదు. మీకు ఎంత రెజనేట్ అవుతుందో అంత తీసుకోండి. సో అలాంటి ఒక నెగిటివ్ థాట్స్ అన్ని కూడా మీరు వదిలేసి మీ లైఫ్ లో వాళ్ళని కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళ ప్రేమ మీ వరకు ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లో మీకు తెలుస్తుంది. మీరు వాళ్ళతో కమ్యూనికేషన్ చేయండి, కాల్లో మెసేజ్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేయండి. వాళ్ళు మీ రాక కోసం వాళ్ళ మనసు తలుపులు తెరుచుకొని మీకోసం వెయిట్ చేస్తున్నారు. క్లియర్లీ ఇక్కడ కనపడుతున్నాయి. వాళ్ళ లైఫ్ లో వాళ్ళది కానీ ఒక లైఫ్ ని వదిలేసుకొని మీకోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ కెరియర్, వారి ఫైనాన్స్ దాని మీద కంప్లీట్లీ ఫోకస్ గా ఉన్నారు. వారు స్పిరిచువల్లీ ఎదుగుతూ వాళ్ళ ఇన్నర్ వర్క్ చేస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ కెరియర్, వాళ్ళ ఫైనాన్స్ దాని మీద కంప్లీట్లీ ఫోకస్ గా ఉన్నారు మీ అమ్మాయి. అండ్ మీకు మేబీ మీరు
కొంత సెలబ్రిటీ వైపు వస్తున్నాయి ఇక్కడ. సెలబ్రిటీ అయి ఉండి ఆ అమ్మాయి ఎవరు అనేది మీకు ఇంకా తెలియలేదు, కానీ చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. కానీ సెలబ్రిటీ ట్విన్ ఫ్లేమ్స్‌ని కలపడానికి యూనివర్స్‌కి తనదే ఒక ప్లాన్ అనేది ఉంటుంది. మీరు పర్టిక్యులర్‌లీ ఎవరికి మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ హింట్స్ అనేది వచ్చి ఉంటుంది. మీ యొక్క పార్ట్నర్‌ని ఎలా కలవాలి అనేది క్లియర్‌లీ మీరు మీ గురువు ఎవరో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళతో మీరు డీప్ ఇన్నర్ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీ యొక్క పార్ట్నర్‌ని మీరు ఎలా వెతుక్కోవాలి అనేది మీకు తెలుస్తుంది. ఇన్నర్ వర్క్ క్లాసెస్‌ని అటెండ్ చేయండి. ఆవశ్యకత ఉంటే ఖచ్చితంగా మీ గురువుని కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడండి. అప్పుడు మీకు మీ పార్ట్నర్ ఎవరు అనే క్లారిటీ వస్తుంది. ఇది సెలబ్రిటీ ట్విన్ ఎవరున్నారు, ఇది వాళ్ళకి మెసేజు. కానీ మీరే ఇంకా కంప్లీట్‌లీ ప్రేమ కోసం అంతగా ఫోకస్ చేయట్లేదు. డ్యూయల్ మైండ్ సెట్‌లో ఉన్నారు. అమ్మాయి కావాలి, కానీ నాకేమైపోతుందో, నా కెరియర్ ఏమైపోతుందో, చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నాను. నేము, ఫేము ఇంతంతా సంపాదించుకున్నాను. కానీ ఏమైపోతుందో అని కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ ఒక లైఫ్‌లో మీరే లాక్ అయిపోయారు. ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా ఆపుతున్నారు అంటే మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారు. మీకు కావాల్సిన ఒక లైఫ్ స్టైల్ గానీ, మీ లవ్ గానీ మీ లైఫ్‌లో రావడానికి మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారు. ఎక్కడ ఏం చేస్తే ఏమైపోతుందో అనే ఒక భయం అనేది మీకు ఉంది అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ డోంట్ వరీ, యూనివర్స్ మీకు చూపిస్తున్న దారిలో మీరు వెళ్ళండి. మీ గురువుని కనెక్ట్ అవ్వండి. వాళ్ళతో మీరు ప్రాక్టీస్ చేయడం వలన, స్పిరిచువల్ ప్రాక్టీస్ డీప్‌గా చేయడం వలన మీ యొక్క పర్సన్ మీకోసమే సింగిల్‌గా ఆమె వెయిట్ చేస్తుంది. ఆమెని మీ లైఫ్‌లో రావడానికి మీకు దారి అనేది కనిపిస్తుంది. స్టిల్ మీరు ఇంకా హీల్ అవ్వాల్సింది ఉంది. మేబీ చైల్డ్‌హుడ్ వూండ్స్ ఉండొచ్చు. మీ లోపలే చాలా బాధలు ఉంది అండ్ లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. మీకు కూడా ఆ బాధలు, నొప్పిలోనే మీరు ఇంకా ఉన్నారు కాబట్టి మీ ఒక కొత్త పార్ట్నర్ మీ లైఫ్‌లో రావడానికి కొన్ని బ్లాకేజెస్ ఉంది. కాబట్టి కొంచెం దాని మీద వర్క్ చేయండి. ఆ బ్లాకేజెస్ క్లియర్ అవ్వంగానే ఖచ్చితంగా మీ ఒక క్వీన్, మీరు కింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ క్వీన్ మీకోసం వస్తుంది. మేబీ మీ అమ్మాయి ఏమంటుందో అనే భయం కూడా ఉండొచ్చు. బట్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఇన్నర్ వర్క్ చేస్తూ మ్యాజిక్స్ జరుగుతుంది. మీ ప్రేమకి ఈరోజు ఎవరు అడ్డు ఉన్నారో వాళ్ళే ఒప్పుకొని, వాళ్ళే నిలబడి మీకు పెళ్లి చేస్తారు. అలాంటి ఒక మ్యాజికల్ చేంజెస్ అనేది ఇన్నర్ వర్క్ చేయడం వలన మాత్రమే వస్తుంది. మీ యొక్క ఫ్రీక్వెన్సీ హై అవుతుంది. అప్పుడు ఏ ఒక్క నెగటివిటీకి మీ లైఫ్‌లో చోటు ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు ఏం భయపడుతున్నారు? చాలా భయపడుతున్నారు. క్లియర్‌లీ ఇక్కడ కనపడుతున్నాయి. మీరు ఇంత పెద్దవాళ్ళైనా కూడా చాలా భయపడుతున్నారు. డోంట్ వరీ, అన్నీ కూడా సరిపోతుంది. మీ భయాన్ని మీరు దాన్ని మించి వెళ్ళండి. అండ్ క్లియర్‌లీ లవ్ ఫెయిల్యూర్ అయింది. ఇంకా ఆ బాధలోనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా నేను ఈ పర్సన్‌తో లైఫ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎక్కడ నాకు హర్ట్ చేస్తారో అని మీకు ఈసారి వచ్చిన మీ ట్విన్ ఫ్లేమ్ ఆ అమ్మాయి మీద కూడా మీకు నమ్మకం రావట్లేదు. ఇవన్నీ కరెక్టా? కాదా? అనే బాధని ఇంకా మీరు పట్టుకుని కూర్చున్నారు కాబట్టి వస్తున్న ప్రేమని మీరు ఆపుతున్నారు. ఆ అమ్మాయి మీ లైఫ్‌లో రావడానికి రెడీగా ఉంది. మిమ్మల్ని హీల్ చేసి మీ మీ లైఫ్‌లో ఇప్పటి వరకు అయిన పెయిన్ అన్నీ కూడా తను తెలుసుకొని దాని నుంచి మిమ్మల్ని బయటకి తీసుకొనొచ్చి మిమ్మల్ని హీల్ చేసి మీకు కావాల్సిన, మీరు కోరుకున్న ఆ పవిత్రమైన ప్రేమ ఇవ్వడానికి అమ్మాయి సిద్ధంగా ఉంది. గానీ ఇక్కడ ప్రేమ కోసం వెన్ను చూపి నిలబడింది మీరు. పాస్ట్‌లో కొన్ని ఇయర్స్ ముందు మీకు లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. చాలా బ్యాడ్ బ్రేకప్ అయి ఉండొచ్చు. ఆ పెయిన్‌ని ఇంకా పట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ పెయిన్‌ని మీరు దాటి రావట్లేదు. కానీ ఆ ఒక పెయిన్‌ని కూడా దాటి రావడానికి మీ ఒక అమ్మాయి మీకు హెల్ప్ చేస్తుంది. ప్రేమించే విషయంలో మీరు చాలా ఒక రాజులా ఆలోచిస్తారు. ప్రేమని ఇవ్వడానికి మీ లోపల అంత ప్రేమను దాచుకున్నారు. అమ్మాయి కూడా
మీ ప్రేమని తీసుకోవడానికి తను కూడా సిద్ధంగా ఉంది. కానీ మీరు కొంచెం మీ భయాల్ని దాటి మీకోసం మీరు నిలబడాలి. ప్రేమ మీ లైఫ్‌లో వస్తుంది గానీ, అది రాకుండా ఎక్కడో మీరే లాక్ చేసేసుకున్నారు. బట్ ఆ అమ్మాయి మీ లైఫ్‌లో రావడానికి మనసు తలుపులు తెరుచుకొని వెయిట్ చేస్తోంది. కంప్లీట్‌లీ సింగిల్‌గా చాలా బాధలో ఉన్నారు అనేది ఇక్కడ కనపడుతున్నాయి. మళ్ళీ జగ్లింగ్ చేస్తున్నారు. కరియరా? ఇదా? ఆహ్, మెటీరియలిస్టిక్ వరల్డా? స్పిరిచ్యువల్ వరల్డా? ఇప్పుడున్న లైఫా? లేదంటే గర్ల్ ఫ్రెండా? కరియరా? ట్విన్ ఫ్లేమా? ఇలాంటి ఒక జగ్లింగ్ అనేది ఇంకా చేస్తున్నారు. డ్యూయల్ మైండ్ సెట్‌లో ఉన్నారు. మీ మైండే మిమ్మల్ని ఆపుతున్నాయి. మీ ప్రేమ అమ్మాయి మీకోసం అంత వెయిట్ చేస్తున్నా కూడా మీ లైఫ్‌లో ప్రేమ రాకుండా ఎక్కడో మీరే ఆపుతున్నారు. ఎక్కడో కాదు, క్లియర్‌లీ మీరే ఆపుతున్నారు కాబట్టి టేక్ దట్ యాక్షన్. ఆల్రెడీ మీ మనసులో అమ్మాయి కోసం నేను వెళ్ళాలి అనేది ఉంది కదా! ఒక కింగ్ ఎనర్జీలో ఉన్నారండి. కంప్లీట్‌లీ కింగ్ ఎనర్జీలో ఉన్నారు. కింగ్ ఎనర్జీలో ఉండి మీరు భయపడితే వేరే వాళ్ళ ఒక ఎనర్జీ ఇంక అంతే. మీలాంటి వాళ్ళే ఇంత ఈ ఒక ఎనర్జీలోకి వచ్చి కింగ్ ఎనర్జీలోకి వచ్చి మీరు భయపడితే నార్మలీ ఒక నెగెటివ్ ఎనర్జీ ఫామ్‌లో ఉన్న వాళ్ళ ఒక పరిస్థితి ఎలా ఉంటుంది? మీ ఒక జీవితం మీరు ప్రేమ గురించి తీసుకుంటున్న ఈ ఒక డిసిషన్, మీ యొక్క పెళ్లి చాలా మంది లైఫ్‌లని తెరుస్తుంది. బికాజ్ యూ ఆర్ సెలబ్రిటీ కాబట్టి మీకొక బాధ్యత ఉంది. మిమ్మల్ని చూసి చాలా మంది మారుతారు కాబట్టి మీ యొక్క జీవితం గురించి మంచి ఒక డిసిషన్ తీసుకోండి. యూనివర్స్ ఆల్రెడీ మీ పార్ట్నర్ ఎవరు అనే హింట్స్ ఆల్రెడీ మీకు ఇస్తున్నాయి గానీ, దాన్ని మీరు తెలుసుకోవట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నారు. ఇంకా చాలా ఒక నెగెటివ్ మైండ్ సెట్, భయం అనేది ఇంకా పట్టుకొని కూర్చున్నారు కాబట్టి యూనివర్స్ మీ అమ్మాయి ఎవరు అనేది మీకు ఆల్రెడీ హింట్ అనేది ఇస్తుంది గానీ, అయినా కూడా మీకు తెలిసి రావట్లేదు. ఇప్పటి వరకు అయినా ఒక లవ్ బ్రేకప్ కావచ్చు, చైల్డ్‌హుడ్ వూండ్స్ కావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ లైఫ్‌లో అయిన లవ్ బ్రేకప్స్ కావచ్చు, ఎవరైనా మీ ఫ్రెండ్స్‌కి ప్రేమ అనే విషయంలో, పెళ్లి అనే విషయంలో చేసిన మోసం కావచ్చు, అదెక్కడో మిమ్మల్ని ఈ కొత్త ప్రేమ మీ లైఫ్‌లోకి రాకుండా ఆపుతున్నాయి. బట్ దీని నుంచి బయటకొచ్చి మీరు బతకాలి అని మీరు డిసైడ్ ఆల్రెడీ చేసేసారు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో. బికాజ్ మీ అమ్మాయి తన మీద తను అంత వర్క్ చేసింది. నా భర్త రాక కోసం తను అంతగా వెయిట్ చేస్తుంది కాబట్టి మ్యాగ్నెటిక్ పుల్ ఉంది. మిమ్మల్ని అమ్మాయి మనస్సు ఆమె ఎనర్జీ తన దగ్గర లాగుతుంది కాబట్టి ఈ ఒక నెగెటివ్ లైఫ్ ఏముంది? ఆ బాధ నుంచి మీరు బయటకొచ్చి ముందుకు వెళ్ళాలి అని మీరు కూడా డిసైడ్ చేసేసారు కాబట్టి మీ లైఫ్ పెళ్లి అనే అమ్మాయి మీ లైఫ్‌లోకి వచ్చి మీ ఒక లైఫ్ అనేది చాలా అందంగా మారుతుంది. ఒక ఫ్రెండ్‌షిప్ ఉంటుంది మీ ఒక లవ్ లైఫ్‌లో. మీరు ఏదైనా ఆ అమ్మాయి దగ్గర డిస్కస్ చేయొచ్చు. మీ ప్లస్సు, మైనస్సు, మీ లైఫ్‌లో జరిగిన ఆహ్, నెగెటివ్ ఒక ఇన్సిడెంట్స్ మీ లైఫ్‌లో జరిగి ఉన్నా కూడా, అమ్మాయి చాలా మెచ్యూరిటీ మైండ్ సెట్‌తో మిమ్మల్ని ఒక ఏదున్నా కూడా, మీ గురించి చెత్త విషయాలున్నా గూడా ఆ అమ్మాయి దగ్గర చెప్తే ఒక ఆహ్, ఫ్రెండ్ ఎలా తీసుకొని దాన్ని పోన్లే వదిలేయి మచ్చా, వదిలేయి మామ అని అంత తేలిగ్గా అమ్మాయి మిమ్మల్ని హీల్ చేసేస్తుంది. అలాంటి ఒక మెచ్యూరిటీ మైండ్ సెట్‌తో ఉంది. తను తనల్ని క్వీన్ ఒక ఎనర్జీ లెవెల్‌లో వచ్చింది కాబట్టి, తను తన మీద అంత వర్క్ చేసింది కాబట్టి, పాస్ట్‌ని కంప్లీట్‌గా తను వదిలేసి కంప్లీట్‌లీ తన లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోయింది. మీరు కూడా మీ పాస్ట్ ఒక పెయిన్ నుంచి బయటకొచ్చి మీరు మీ లైఫ్‌లో తనతో బతకడానికి ఒక మంచి కాపురం అనేది చేయడానికి తను మీకు కంప్లీట్‌లీ హెల్ప్ చేస్తుంది. అండ్ మీ లైఫ్‌లో మీరు పెళ్ళైన తర్వాత కూడా యాస్ ఎ గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. మీరు మనసులో ఉన్న ఏ విషయమైనా ఒకరి దగ్గర ఒకరు ఈజీగా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక లైఫ్ పార్ట్నర్, ఇక్కడ మీకు భార్యనో, భర్తనో కాదు, లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు. మీ లైఫ్ అనేది వీళ్ళతో చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ట్విన్ ఫ్లేమ్స్ అనే వాళ్ళకి జన్మల నుంచి మీరు భార్యాభర్తలుగా ఉంటారు కాబట్టి, ఆ ఒక ఎనర్జీ మిమ్మల్ని పుల్ చేస్తున్నాయి. ఆ ఒక దాంపత్యం అనేది కంప్లీట్‌లీ మీరు మీ పార్ట్నర్‌తో
లీడ్ చేస్తారు. పెళ్ళైన తర్వాత కూడా కొత్త పెళ్లి జంటగానే ఉంటారు. ఎంత పిల్లలు పుట్టిన తర్వాత అయినా, వయసైన తర్వాత అయినా కూడా యూ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. పెళ్లి అనేది మీ ఒక హ్మ్. అమ్మాయికి నచ్చినట్టే మీరు పెళ్లి చేసుకుంటారు. మీకు నచ్చినట్టు గాదు. బికాజ్ మీ అమ్మాయి ఏం కోరుకుంటారో అది మీరు చేస్తారు కాబట్టి, కింగ్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి, క్వీన్ ఏం కోరుకుంటుందో యాస్ ఎ కింగ్ మీరు అదే చేస్తారు కాబట్టి, మీ అమ్మాయి కోరుకున్నట్టు మీ పెళ్లి అనేది జరుగుతుంది. తను డిసైడ్ చేస్తుంది తన పెళ్లి మీతో ఎలా ఉండాలి, కాస్ట్యూమ్స్ కానీ, ప్లేస్ కానీ, ఆమ్, ప్రతి ఒక్కటి డిజైన్ గానీ వాటెవర్ తన పెళ్లి ఎలా ఉండాలి అని తను చెప్తుందో మీరు తన ఆశని పూర్తి చేస్తూ తనకి నచ్చినట్టే మీరు పెళ్లి చేసుకుంటారు. మీ లైఫ్ లో భార్య గాని భర్త గాని కాదు, మీ లైఫ్ పార్ట్నర్ వస్తారు మిమ్మల్ని కంప్లీట్ గా అర్థం చేసుకొని. మీరు ఎంత వయసైనా కూడా ఒక చిన్న పిల్లల్లానే మీరు ఒక గుడ్ ఫ్రెండ్స్ గా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు. పాత ఒక పెయిన్ నుంచి మీరు బయటకొచ్చి మీరు హ్యాపీగా నిలబడే ఒక లవ్ లైఫ్ అనేది మీకు మీ పార్ట్నర్‌తో ఉంటుంది. కాబట్టి మీ యొక్క భయాన్ని దాటి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి. యూనివర్స్ మీకు ఇస్తున్న దారిని మీరు వెతుక్కొని వాళ్ళకి కాల్, మెసేజ్ చేసి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మీరు సిద్ధంగా ఉన్నారు పెళ్లి చేసుకోవడానికి. కాబట్టి కంప్లీట్‌లీ మీ లైఫ్‌లో కరియర్ ఫోకస్డ్‌గా ఉండేవారు మీరు. ఇప్పుడు దాని నుంచి కొంచెం బయటకొచ్చి మీ యొక్క పార్ట్నర్‌ని వెతుక్కోవాలి అని మీరు వెతుక్కుంటున్నారు కాబట్టి, మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్‌గా కనపడుతున్నాయి. అమ్మాయి ఎవరో తెలియదు గానీ, అయినంత త్వరగా అది కూడా తెలుసుకుంటారు. కానీ ఆల్రెడీ వాళ్ళెవరు అనే హింట్స్ అన్ని ఆల్రెడీ యూనివర్స్ మీకిస్తున్నాయి కాబట్టి, ఆ హింట్స్‌ని పట్టుకొని వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీకు మీ లైఫ్‌లో దొరుకుతారు. వాళ్ళు మీకోసం వస్తున్నారు. మీరు వాళ్ళ కోసం మీరు వాళ్ళ కోసం వెళ్ళాలి. ఎప్పుడు గూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఈ యొక్క పాయింట్ ఎప్పటికీ కూడా ఆహ్, పువ్వు దగ్గర తుమ్మిద వెళ్ళాను గానీ, తుమ్మిద దగ్గర పువ్వు రాదు. కాబట్టి అబ్బాయి అయ్యి మీరే మీ పార్ట్నర్ దగ్గర వెళ్ళాలి. సో, మీ యొక్క లవ్ లైఫ్ గానీ, మీ యొక్క మ్యారిటల్ లైఫ్ కానీ చాలా బాగుంటుంది. మీ పార్ట్నర్‌తో చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా ఉన్న ఒక లైఫ్‌ని లీడ్ చేస్తారు. మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారు కాబట్టి డిలే అవుతున్నాయి. అయినంత త్వరగా మీరు యాక్షన్స్ తీసుకుంటే మీ యొక్క లవ్ లైఫ్ అనేది మీ పార్ట్నర్‌తో ఎలా ఉంటుంది అనేది మీరు ఊహల్లో కూడా ఊహించుకోరు. ఈవెన్ ఇంత భయపడ్డానా ఈ యొక్క అమ్మాయితో నేను మాట్లాడడానికి, వెళ్ళడానికి అనే ఒక మైండ్‌సెట్ మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరే తల మీద కొట్టుకుంటారు. ఇలాంటి అమ్మాయినా నేను భయపడి దూరంగా ఉంచాను అని మీరే అనుకుంటారు. అలాంటి ఒక అమ్మాయి మీ లైఫ్‌లో యాస్ ఎ లైఫ్ పార్ట్నర్ మీ యొక్క ఫ్రెండ్‌గా వస్తుంది మీ లైఫ్‌లో. అయినంత త్వరగా మీ పెళ్లి అనేది కొంచెం టైం తీసుకుంటుంది గానీ, కొంచెం టైం తీసుకొని ఇప్పుడు సద్యానికి మీరు లవ్ చేసుకుంటూ, డేట్ చేసుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత పెళ్లి అనేది అవుతుంది. పెళ్లి అనేది అమ్మాయి ఇష్ట ప్రకారంగానే మీరు తన ఇష్ట ప్రకారమే పెళ్లి అనేది చేసుకుంటారు అనే క్లియర్ మెసేజ్ ఇక్కడ వచ్చింది. సో, యాక్షన్స్ తీసుకోండి. మీరు ఎంత మిమ్మల్ని ఆపుకుంటే మీరింకా ఈ బాధలో నుంచి బయటకు రావడానికి కష్టం అవుతుంది. క్లియర్ మెసేజ్ వచ్చింది. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ లవ్ లైఫ్ అండ్ మ్యారిటల్ లైఫ్. ఇంతవరకు చూసుండుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. సోమవారం క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రాన్స్‌ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై. ఐ లవ్ యూ ఆల్.